మరి అన్నతో రిలేషన్ ఎలా ఉంటది? ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏం చెప్తారు ఆహ్, ఇప్పటివరకు? నాకు ఫేవరెట్ అంటే డెఫినెట్లీ 'ఏక్ మినీ కథ' సార్. ఏక్ మినీ అది కదా! అవును. థియేటర్‌లో ఎందుకు రాలేదని ఎప్పటికి ఫీల్ అవుతుంటా. ఫీల్ అవుతుంటా. అవును. అస్సలు థియేటర్‌లో యెస్. వచ్చింటే బ్లాస్ట్ సార్ ఆ సినిమా. అవును. అవును. ఆహ్, రిలేషన్ అంటే ఆహ్, వాడు కాలేజ్‌కెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని సార్. హ్మ్. ఒక్కడినే. హ్మ్. వాడొచ్చినప్పుడు నేను కాలేజ్‌కెళ్ళిపోయాను సార్. ఓకే. ఆ టైమ్ లైన్ అలా మ్యాచ్ అయింది. అంటే ఎడ్యుకేషన్‌ని 3 ఇయర్స్ గ్యాప్ ఉండేది. ఆ! సో వాడు డిగ్రీ 3 ఇయర్స్, నా డిగ్రీ 3 ఇయర్స్. హ్మ్. వాడొచ్చేటప్పటికి నేను వెళ్ళిపోయానన్నమాట. సో హ్మ్. మధ్యలో 6 ఇయర్స్ ఎక్కువ పెద్ద మాట్లాడుకోలేదు సార్. హ్మ్. ఏదో గొడవ ఉందని కాదు గానీ జనరల్‌గా బ్రదర్స్ ఇద్దరు అంతే సిస్టర్స్ ఉన్నంత ఉంటారు. క్లోజ్‌గా ఇద్దరు బ్రదర్స్ ఉండరు బ్రదర్స్ సార్. ఉండరు. అవును. ఈ సీతమ్మంగళ హ్మ్. సినిమాలు చెట్టు చూపించుకుంటే అలా ఉండరు సార్ అసలు. ఖచ్చితంగా ఉండరు. అస్సలది హ్మ్. సినిమాలో బాగుంటది అని ఉండదు సార్. ఆ! బట్ కోవిడ్ అప్పుడు ఆ! బికాజ్ దేర్ వాస్ ఎ లాక్‌డౌన్ హ్మ్. లోపల అందరూ కలిసి ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వి స్టార్టెడ్ టాకింగ్ మోర్. ఎక్కువ కాన్వర్సేషన్ జరిగేది సార్. హ్మ్. హ్మ్. సినిమాల గురించి అప్పట్లో టీవీ సినిమాలు తప్ప వేరే ఇది ఉండేది కాదు కాబట్టి హ్మ్. ఈ మీమ్స్ కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. హ్మ్. సో ఇప్పటికి మేము మాట్లాడుకునేది మీమ్స్ తోనే. హ్మ్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే డెఫినెట్‌గా 10 మీమ్‌లు పంపించుంటాడు. ఓకే. మీ అన్న. ఏదో దాని మీద ఏదో మీమ్‌లు పంపించుంటాడు. ఆ! సో వి టాక్ లైక్ దట్. హ్మ్. అదే సార్. హ్మ్. సో, అయితే అంటే మాట్లాడుకోవడం అని ఉండదు. అలా అని యాహ్! యాహ్! మాట్లాడకపోవడం ఉండదు. ఒక ఒక యాహ్! ఒక అంటే జనరల్ మాట్లాడకపోవడం అనే దానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఏమి ఉండదు సార్. జనరల్లీ పొద్దున్న లెగ్గానే హాయ్ ఇయ్యి నార్మల్ అవి కూడా ఉండదు అవి సార్. కూడా ఉండవు. అవి విషెస్ కూడా కూడా ఉండదు ఉండవు. సార్. కారు ఒకటే ఉంటది కాబట్టి కారు నువ్వు తీసుకెళ్తా అంటాడు. లేదు నువ్వు పట్టుకెళ్ళి వాడు తీసుకెళ్ళిపోతాడు. హ్మ్. కారు నువ్వు తీసుకెళ్తా అంటాడు. అవును నువ్వు పట్టుకెళ్తా అంటే సరే ఓకే అంటాడు. ఓకే. కారు ఇంక ఒకటేనా? మొన్న రెండోది తీసుకున్నా సార్. సేమ్ తీసుకున్నారా? కారే రెండోది తీసుకున్నా సార్. సేమ్. 2 మంచి ఐ20s ఉన్నాయి సార్. ఈ యాహ్! ట్రాఫిక్‌లో బెస్ట్ కార్ సార్ అది. యెస్. యెస్. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మన మినిమమ్ అంటే మనకున్న వర్క్‌ని బ్యాలెన్స్ యాహ్! చేసుకోవడానికి వాటికి అంటే 1 కార్ మమ్మీకి సార్ డెడికేటెడ్. హ్మ్. అంటే ఆవిడ పూజలని, టెంపుల్స్ అని ఎక్కువ తిరుగుతారు కదా! ఐ తిరుగుతుంటారు. డోంట్ వాంట్ టు గో ఇన్ క్యాబ్స్ ఆర్ ఎనీథింగ్. యెస్. యెస్. సో ఒక కార్ అయితే మమ్మీకి ఒక ఐ20 మమ్మీకి పెట్టేసి అంటే ఇంకా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇది సార్ ఏదైనా వి ఆర్ నాట్ సెటిల్డ్ సార్. ఆ! ఐ డోంట్ నో బయట చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయి గానీ హ్మ్. ఒక సినిమా హిట్ కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళిపోతే అలా ఏముండదు సార్. హ్మ్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎ స్ట్రగుల్. ఎవ్రీ ఫిల్మ్ టేక్స్ హ్మ్. టైమ్. హ్మ్. సెటిల్ అనేది ఒక చాలా పెద్ద పదం సార్. హ్మ్. వి ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ గుడ్ లైఫ్. ఓకే. వి ఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. హ్మ్. బికాస్ finally people are seeing me and my brother as a talent, a హ్మ్. potential. హ్మ్. హ్మ్. So we are at that ఫస్ట్ స్టెప్ మీద ఉన్నాం సార్ అంతే. యెస్. అంటే ఇప్పుడు మీ వెనకాల ఉన్న సర్‌నేమ్ లాగా మీ వెనకాల ఉంటుంది కదా! 'శోభన్' అనే యాహ్! పేరు. యాహ్! ఆ పేరుకి ఇండస్ట్రీలో చాలా యాహ్! వాల్యూ ఉంది. ఆయన పడిన స్ట్రగుల్ గాని, ఆయన ఇచ్చిన హిట్‌లు గాని అదంతా ఉంది. అది మీకెప్పుడన్నా మీకు ఉపయోగపడిందా? అంటే అవకాశాల పరంగా గాని ఏదైనా సార్ ఏదైనా గాని? వెరీ ఆనెస్ట్‌లీ సార్ నేను ప్రాపర్ ఆడిషన్స్ చేసి హ్మ్. ఒక క్యారెక్టర్ తెచ్చుకొని అక్కడి నుంచి ఒక లీడ్ రోల్, ఆ తర్వాత ఇప్పుడు సినిమాలో ఒక లీడ్ అలాగే హ్మ్. వచ్చింది సార్. డ్యాడీ పేరు వల్ల నాకు మాక్సిమం ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు ఒక చైర్ ఇచ్చేవాళ్ళు సార్. హ్మ్. అండ్ దట్ ఈస్ స్టిల్ అ బిగ్ డీల్ సార్. ఆ! ఎందుకంటే వందల మంది వస్తుంటారు ఆడిషన్ అందరికీ చైర్ దొరకవు. అట్‌లీస్ట్ ఆ రికగ్నిషన్. ఎగ్జాక్ట్‌లీ డ్యాడీ హ్మ్. పేరు వల్ల అట్‌లీస్ట్ అరే! శోభన్ గారి అబ్బాయి హ్మ్. అక్కడ కూర్చోబెట్టండి అనే హ్మ్. మాట. అండ్ దట్ ఈస్ అ బిగ్ డీల్ ఫర్ మీ సార్. తర్వాతంతా సంపాదించుకోవడం యాహ్! యాహ్! డెఫినెట్‌లీ అంటే సార్. రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? సార్ చాలా సార్. 2019లో ఆడిషన్ స్టార్ట్ చేస్తే ఓకే. నాకు లీడ్‌గా వెబ్ సీరీస్ 2021లో వచ్చింది సార్. ఆ! ఆహ్, సినిమాలో లీడ్‌గా 2022 ఎండింగ్‌లో అంటే వచ్చింది. ఇప్పుడు మనం కొత్తగా ఒక రోజులో ఏం మారిపోదు కదా! అంటే కాకపోతే ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి అంటే ఆ క్యారెక్టర్ ఫిట్ ఇన్ గాకా లేదంటే సార్ వెరీ హానెస్ట్‌లీ ఆడిషన్స్ అప్పుడు నేను టెరబుల్ సార్. నాకు హ్మ్. ఆడిషన్స్ చేయడం రాదు సార్. రాదా? రాదు సార్. అంటే మీరు నా తెర మీద అసలు మీరు అదే సార్. అంటే ఇరక్కొట్టేస్తారు. అసలు వేరే వాళ్ళని కనపడనివ్వరు. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే పక్కన వాళ్ళని గుర్తించాలంటే వాళ్ళు మీతో పాటు పెర్ఫార్మ్ చేస్తే గనుక ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తే గాని అనరు. నో కామెంట్స్ సార్. దాని మీద నేనేం చెప్పను. అంటే మేమిచ్చే కాంప్లిమెంట్ అది. థాంక్ యూ సో మచ్ యాహ్! సార్. ఆడిషన్స్‌లో ఏమవుతుందంటే సార్ ఆహ్, వాళ్ళు డైలాగ్ ఇచ్చి చెప్పమంటారు సార్. హ్మ్. మనకి కాంటెక్స్ట్ సరిగ్గా తెలీదు. హ్మ్. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు? హ్మ్. ఆళ్ళ బిహేవియర్ ఏంటి? హ్మ్. వాళ్ళ ఆ సీన్ ముందేం జరుగుతుంది? ఆ సీన్ తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియనప్పుడు మనకి చాలా లాస్ట్ ఉంటాం సార్ మనకి. హ్మ్.